అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిజమండి. నలుగురు మామిడి తోటలకి ఆ రైతులకి కాపలాదారిగా పనిచేస్తుందండి. ఒక రూపాయి తీసుకోకుండా కాపలా కాస్తుంది కోతులు రాకుండా. ఎలా అంటారా? ఈ చుట్టుపక్కలున్న తోటలు ఒక మామిడి తోటలో చాలా ఉన్నాయండి. వీళ్ళు ఏంటంటే ఎవరో ఒకళ్ళని కాపలాకి పెట్టుకుంటారు. ముసలోళ్ళని అట్లా పెట్టుకుంటారు. వాళ్ళు పరిగెత్తలేరు కోతులతోటి. పాపం దీని ఆసరా తీసుకుంటారు. బ్లాక్ ఇసుక ఇసుక అనంగానే అసలు ఆ చివరి దాకా పంపించొస్తుందండి కోతుల్ని. అట్లా ఈ తోటల వాళ్ళందరూ వాడుకుంటూ ఉంటారు దీన్ని. నాకు అనిపిస్తుంది ఈ ఎవరో కోళ్ళ ఫారాల్లో వాళ్ళు 2 ఇయర్స్ పెంచారు తీసుకొచ్చి పిల్లని. వాళ్ళు వెళ్తుంటే వాళ్ళు వేరే ఊరు వెళ్ళిపోతున్నారు. వెళ్ళేటప్పుడు ఆటోలో ఎక్కించుకుందామంటే వెళ్ళకుండా వచ్చి నా వెనక వెనక దాక్కుంది. మళ్ళీ వచ్చారు పాపం తీసుకువెళ్ళడానికి. బండేసుకొని వచ్చారు. అయినా కూడా అస్సలు వెళ్ళలేదండి. ఇలా ఉండిపోయింది. ఇక్కడ ఉండాలనో ఏమో. నేను కూడా ఉంచేసేయమని చెప్పాను. రానన్నప్పుడు ఎందుకు ఉంచేయండి అంటే ఇట్లా ఉంటుంది. మా రూబీతో పాటు ఉంటుంది. రూబీ ఏమైంది ఈ మధ్య ఏదో ప్రాబ్లం వచ్చి చనిపోయిందండి. అది చనిపోయాక మేము ఇంకా కుక్క పిల్లలు వద్దు అన్న దానికి వచ్చేసాము. ఇది అప్పుడప్పుడు వచ్చి దాని వస్తువులు ఏమన్నా ఉంటే అవి పట్టుకొని ఏదో చెప్తూ ఉంటుందండి. ఏదో అడుగుతూ ఉంటుంది. మాకు అస్సలు అర్థం కాదు. ఈ తోటల వాళ్ళందరూ ఏదో ఒకటి తీసుకొచ్చి పెడతా ఉంటారు. ఏది ఇప్పుడు కాయలు అయిపోయే వరకు కూడా తీసుకొచ్చి పెడతా ఉంటారు. తింటూ ఉంటుంది. కాపలా కాస్తూ ఉంటుంది. నైట్ వచ్చి ఇక్కడ పడుకుంటుందండి. ఇక్కడే ఏదో ఒకటి పెడితే తిని పడుకుంటుంది. ఒక్కొక్కళ్ళ జీవితం అంతే. ఎవరొకళ్ళకి ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట అనిపిస్తుంది. చూడండి, మనుషుల కన్నా కూడా బ్లాకీ మాత్రం అందరికీ ఉపయోగపడుతుంది కదా.